హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న రాత్రి స్పోర్ట్స్ కార్తో 2 బైక్లను ఢీకొట్టి పారిపోయారు యువకులు. ఆ కార్ గుంటూరుకు చెందిన వారిదిగా గుర్తించారు. కార్ నంబర్ ఆధారంగా గుంటూరుకు వెళ్లారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, హైదరాబాద్ లో వరుసగా హిట్ అండ్ రన్ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బోధన్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రెడ్డి యాక్సిడెంట్ చేసి పారిపోవడం, ఆ తర్వాత రీసెంట్ గానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దమ్మగుడి దగ్గర హిట్ అండ్ రన్ కేసులో ఒక బౌన్సర్ చనిపోవడం, నిన్న రాత్రి కూడా మరొక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ ఒక మితిమీరిన వేగంతో వెళ్తూ ఆ పెద్దమ్మగుడి దాటిన తర్వాత టర్నింగ్ వద్ద యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఇందులో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 2 ప్రస్తుతం మనం చూస్తున్న ఆసుపత్రిలో వాళ్ళిద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇందులో యాక్సిడెంట్ గురైన వాళ్ళలో 2 ఉదయ్ అండ్ సుష్మా, వీళ్ళిద్దరు కూడా ఒకరు సుష్మానేమో ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నారు, ఉదయ్ ప్రస్తుతం జాబ్ సెర్చ్ లో ఉన్నారు. అలాగే మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు. అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా ఉదయ్ అండ్ సుష్మా ఇద్దరు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వాళ్లకు అవసరమైన సర్జరీలు ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు ఒకవైపు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారు AP07 CV3113 ఫోర్డ్ ఈకో స్పోర్ట్ నెంబర్ గల కార్ ఇది. ఈ కారే నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వీలర్స్ ని ఢీకొట్టి పారిపోవడం జరిగింది. హిట్ అండ్ రన్ కేసు. ప్రస్తుతం ఈ కారు గుంటూరుకి సంబంధించిన వాళ్ళదిగా గుర్తించడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతం పట్టుకోవడానికి జూబ్లీహిల్స్ కి సంబంధించిన దర్యాప్తు టీం ఒకవైపు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు ఈ ఘటనలో జరిగిన 2 కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఐసీయూలో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాణహాని లేదు, కానీ వాళ్ళకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయనేది ప్రస్తుతం అయితే ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.